ఒక వారియర్, గొప్ప రాజును మనం చూస్తే ఆహా ఓహో అంటాం. గ్రీక్ మైథాలజీలో ఉన్నటువంటి రాజుల గురించి ఇంగ్లీష్లో నవళ్ళు రాస్తే పిచ్చివాళ్ళలా చదువుతున్నారు. ఆ రాజుల్ని మించిన గొప్ప చక్రవర్తులు ఈ దేశాన్ని పాలించారు. వేములవాడ చాళుక్యులు అటువంటి వారే. వారు పాలించినటువంటి పవిత్ర పుణ్యభూమి. వారి ఆలయాన్ని సముద్ధరణ చేశారు. ఇక్కడ సనాతన వైదిక ధర్మంతో పాటు జైనాది ధర్మాలు కూడా వర్ధిల్లాయి ఇక్కడ. అదే జైనంలో కూడా కావ్యం పుట్టింది ఇక్కడ. అలాగే వేములవాడ భీమకవి. తెలుగు సాహిత్యంలో ఈ పేరు ఏ ప్రాంతంలో ఉన్నా తెలుస్తుందండి. నన్నయ్య గారికి పూర్వీకులను కొందరంటే నన్నయ్యకి తిక్కనికి మధ్యలో ఉన్నారని చెప్తారు వేములవాడ భీమకవి. తెలుగు సాహిత్యంలో ఆయన స్థానమైనది. అయితే మనం ఎన్నో పోగొట్టుకున్నాం. కొన్ని దాడుల వల్ల, కొన్ని మన నిర్లక్ష్యాల వల్ల, మన అజాగ్రత్తల వల్ల చాలా కోల్పోయాం. వేములవాడ భీమకవి ఏ సాహిత్యం రచించాడో మనకు తెలియదు, కానీ చాటు కవిత్వంగా రచించినవి కొన్ని మనకు తెలుస్తూ ఉంటాయి. ఆ వేములవాడ భీమకవి ఈ శివుని పుత్రునిగా అభివ్యక్తమైనటువంటి మహానుభావుడండి. ఇక్కడున్న భీమేశ్వరుడు ప్రాచీన క్షేత్రం ఇది. ఈ భీమేశ్వరుని పేరే భీమకవికి చెప్పబడింది.